దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు సేవించనైతి. పలుమార్లు వైదొలగినారు పరలోక దర్శనము నుండి విలువైన నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను చేర్చినావు, అందుకే కైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రియరా, మనం విన్న వాక్య భాగంలోనే కొన్ని మాటలు ఇంకా ధ్యానం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం తీయండి. 24వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అందుకు దావీదు నాకేమియూ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను. ప్రియరా, ఇక్కడ నీ జీవితాన్ని ఎవరి చేతిలో పెడుతూ ఉన్నావు అనేది ప్రశ్న. దేవుడు తన సేవకుల ద్వారా మనల్ని హెచ్చరించారు. నీ జీవితాన్ని ఎవరి చేతిలో పెడుతున్నావు? మనం నీ జీవితాన్ని నీ చేతిలోనే పెట్టుకుంటావని విన్నాం. నీ జీవితాన్ని మనుషుల చేతిలో పెడతామని విన్నాము. నీ జీవితాన్ని సాతాను చేతిలో పెడుతున్నావని విన్నాము. అలాగే నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడుతున్నావా అని ప్రశ్నే. దావీదు గారు ఇంతకీ ఎవరి చేతిలో పెట్టినట్టు?
తన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? ఆయన అంటున్నాడు 14వ వచనంలో, అందుకు దావీదు నాకేమియో తోచుకున్నది. ఇదరా మన జీవితంలో ఏమీ తోచని సందర్భాలు, దిక్కు తోచని సమయాలు మనకు వస్తాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఏదో జరగరాంది జరిగిపోతుంది, ఏమీ తోచట్లేదు అన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, గొప్ప చిక్కులలో ఉన్నాను, గొప్ప చిక్కులలో ఉన్నాను. అంటే మన జీవితం అనుకోకుండా కొన్ని సమయాల్లో చిక్కుల్లో పడతాం, శోధనలో పడతాం. అయితే ఈ చిక్కుల్లో ఉన్న సమయంలో దావీదు గారు అడిగిన మాట ఏమిటంటే, అంటున్న మాట ఏంటంటే, యెహోవా బహువాత్సల్యత గల వాడు. అది మన జీవితము ఎన్ని సమస్యల్లో ఉన్నా, ఎన్ని శోధనలో ఉన్నా, దేవునికి మన మీద వాత్సల్యత, ప్రేమ ఉన్నది. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎన్ని చిక్కులో పడ్డా, ఎలాంటి గొప్ప చిక్కులు నీ మీదకి వచ్చినా, దేవుడు ప్రేమ కలిగిన వాడు, వాత్సల్యత. సాతాను చేతిలో పెడతావా, దేవుని చేతిలో పెడతావా? నీకున్న ఈ జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టావు? ఇప్పుడు దేవుని వాక్యం బోధించిన సేవకులు, వాళ్ళ నాన్నగారు ఇశ్రాయేల్ గారు, అలాగే మన నాయన మీకు తెలుసు, వీళ్ళిద్దరూ కలిసి సేవ చేశారు. అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు. కూటాలు చేశారు, అలాగే సంఘాలు కట్టారు, అలాగే పిల్లలను దేవునిలోనికి నడిపించుకున్నారు. సామాన్యమైన వారే, ఏదో పొలం పనులు చేసుకునేవాళ్ళ, వాళ్ళ నాయనైనా పొలం పనులు చేసుకునేవాళ్ళే కదా. కానీ వాళ్ళు దేవుని చేతిలో పెట్టారు వాళ్ళ జీవితాలని. వాళ్ళకి చేత అయింది ఏంటంటే, ఒక పట్టా తీసుకొని సాయంకాలం పూట ఒంటరిగా పొలాల్లోకి వెళ్ళి ఆ పట్టా మీద మోకరించి గోజాడి ప్రార్థన చేసేవాళ్ళు. ఎంతసేపు ప్రార్థన అంటే చెప్పేది లేదు, అది ఎంతసేపు ఉండేది. చెట్లు ఉండేవి, పెద్ద చెట్లు, నాకు కూడా తెలుసు అవి. ఒక దెబ్బ ఉండేది, ఆ దెబ్బ మీద
ఈ సరివి చెట్లు అవి కూడా బాగా, ఆ సౌండ్ బాక్స్ ఉంది చూడండి, ఆ సౌండ్ బాక్స్ అంత లావు ఉండేది. ఏది వాటి మొదలు, సరివి చెట్టు మొదలు అంటే ఎంత బలమైన చెట్టో చూడండి. చాలా ఎత్తుగా, ఈ మందిరం అంత ఎత్తుగా, మందిరం కంటే ఇంకెత్తుగా ఉండేవి చెట్లు. ఆ దెబ్బ మీద వరసనే ఉండేవి. సాయంకాలం నాయన ఏకాంత ప్రార్థన చేసుకోవడానికని వెళ్ళేవాడు. ఆ చెట్లు నీడ కొంచెం ఉండేది, నీడ. ఆ నీడన పట్టా వేసుకొని నాయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకసారి అనుకోకుండా మబ్బులు పట్టినాయి. తర్వాత పెద్ద గాలి వచ్చింది. తర్వాత అది తుఫాను గాలిగా మారింది. నాయనకి ఒక స్వరం వినబడుతుందంట. ఏంటి అంటే, యోసేపు ఇక్కడి నుంచి లేచి కొంచెం ప్రక్కగా వెళ్ళి ఈ పట్టా తీసుకువెళ్ళి అక్కడ వేసుకొని అక్కడ ప్రార్థన చేయిపో అన్నాడంట దేవుడు. అంటే ఏంటో స్వరం ఎలా వినపడుతుందని నాయన జనరల్గా నాయన ప్రార్థన చేయడానికి మోకరిస్తే ఆ పట్ట అక్కడే చేస్తాడు అయిపోయేదాకా. అక్కడ వేసుకొని ప్రార్థిస్తాడు. గాలే మారింది. అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకొని మోకరించాడో లేదో, ఆ ఎదురుగున్న సరివి చెట్టు బళబళబళనను విరిగి నాయన ఎక్కడైతే అంతకుముందు పట్టా వేసుకొని మోకరించాడో అక్కడ ఆ లైన్లో పడిపోయిందంట చెట్టు. 2 నిమిషాలు అక్కడ ఉంటే కరెక్ట్గా 2 నిమిషాల ముందు ప్రమాదాలు తెలుసు, వస్తే ఎలా పెంచాలో తెలుసు. నీ జీవితాన్ని పెట్టాలి, సైతాన్ చేతుల్లో పెట్టకూడదు. అందుకనే ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు 14వ వచనంలో, దావీదు తేడా తెలుసుకోవాలి. తెలుస్తుంది నీ పద్ధతిలో, నీ మాటలు, నువ్వు చేసే సహవాసాలు, నువ్వు వెళ్ళే స్థలాలు, నువ్వు ఇంట్రెస్ట్గా ఏ పని చేస్తున్నావు, ఇంట్రెస్ట్ లేకుండా ఏ పని చేస్తున్నావు అనేది ఆలోచించుకుంటే నీ జీవితం దేవుని చేతిలో ఉందా, సైతాన్ చేతిలో ఉందా, మనుషుల చేతిలో తెలుస్తుంది. తెలియని సబ్జెక్ట్ ఏం కాదు ఇది. కానీ ఆ పెట్టేదో దేవుని చేతిలో పెట్టు.
21వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనం చూడండి. అతడు ఏలనారంభించినప్పుడు 32 వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికిని ఇష్టము లేని వాడై అతడు చనిపోయెను. రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరు చోట జనులు అతనిని పాతిపెట్టిరి. 19 కూడా చదివితే 2 సంవత్సరములు వ్యాధి బలమగుచూ వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నందుచు అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఎవరబ్బా ఈ వ్యక్తి అని చూస్తే అతని పేరు 16వ వచనంలో ఉంది, యెహోరాము. ఏ పేరండి అతని పేరు? యెహోరాము. ఇప్పుడైనా యెహోరాము తన జీవితాన్ని దేవునికి ఇవ్వలా, తన జీవితాన్ని సైతానికి ఇచ్చాడు, మనుషుల చేతిలో పెట్టాడు. అయితే మనుషుల చేతిలో పెట్టడం అంటే ఏంటి? మనుషుల చేతిలో పెట్టడం అంటే అలాంటి జీవితం ఎలా ఉంటుందంటే 12వ వచనంలో రాస్తాడు, అంతటా ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనను యోధారాజైన ఆసా మార్గములందైనను నడువక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పునను యోదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. చూసారా? యెహోరాము అనే వ్యక్తి తన పితరుడైన దావీదులాగా దేవుణ్ణి సేవించలా. దావీదు దేవుని స్తుతించాడు, దేవుని సన్నిధిలో బ్రతికాడు, పాటలు పాడాడు, పాటలు రాశాడు, సంగీతం వాయించాడు, దేవునిని ఆరాధన చేశాడు. చిరకాలము నేను దేవుని మందిరములో నివసిస్తాను, బ్రతుకుతాను అని చెప్పాడు. దివారాత్రులు ఆయన కుటుంబము దేవుని సన్నిధిలో బ్రతికింది. సోదరుడా, సహోదరి, నీవు దేవుని చేతిలో పెడుతున్నావంటే, నీ జీవితాన్ని నీవు దేవుని చేతిలో పెడుతున్నావంటే అర్థం ఏంటంటే దేవుని మార్గములో నడుస్తాము. ఇందాక అయ్యగారు ఒక మాట అడిగారు, మీరు మీ కుటుంబముతో కలిసి దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి అని అడిగారా? తర్వాత ఏమన్నారంటే ఏదో కొద్ది మందే చేతులు ఎత్తారు. అంటే అర్థం ఏంటో తెలుసా? 50-50. మీ ఫ్యామిలీలో ఒకళ్ళు ఎక్కడో తిరుగుతున్నారు, నువ్వు ఇక్కడ కూర్చున్నావు. మీ పిల్లలు ఏదో చేస్తున్నారు, నువ్వు ఇక్కడ వాక్యం వింటున్నావు. వాళ్ళు ఏదో పనికో ఫంక్షన్కో వెళ్ళారు, నువ్వైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కుటుంబము దేవుని మార్గంలో నడవట్లేదు. దావీదు గారు అలా చేయలేదు. దావీదు
తన కుటుంబం అంతటిని దేవుని మార్గంలోకి నడిపించుకున్నాడు. మరి వాళ్ళ సంతానమే యెహోరాము. ఈయనేం చేశాడు? ఈయన దేవుని మార్గాలు వదిలిపెట్టి, దేవుని సన్నిధి వదిలిపెట్టి, దేవుని పనిని వదిలేసి, దేవుని ఆరాధనలు వదిలేసి ఈ పిచ్చి పనుల్లోకి వెళ్ళాడు. 13వ వచనంలో ఉంది, ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున, అంటే లోకములో ఉన్న పాపాల్లో పడ్డాడు. తను పాపం చేస్తున్నాడు, తనతో ఉన్నవారు కూడా ఆ పాపాలు చేసేటట్లుగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అంటే లోకము కోసం ప్రయాసపడడం, లోకమును అనుసరించడం, లోక పద్ధతులు, లోక మర్యాదలు, అన్యాచారాలు, బంధువులకి ప్రాముఖ్యతలు ఇవ్వటం, లోక సంబంధమైన ప్రోగ్రాములు పెట్టుకోవటం, ఆదివారం కూడా దేవుని సన్నిధి ఎగరగొట్టి లోకంలో ఉన్న ప్రోగ్రాములకు వెళ్ళటం, ఇవన్నీ కూడా మనుషులకి వచ్చినాయి అని అంటే నీ జీవితాన్ని సాతానుడి చేతిలో పెడుతున్నావని అర్థం. నీ జీవితాన్ని సాతానుకి ఇస్తున్నావు, మనుషుల చేతుల్లో పెడుతున్నావు. ఆ లోకంలో ఉన్న పాపాలు, వ్యభిచారాలు, ఆ వ్యభిచార సంతానం వాళ్ళు చేసే పనులు వాళ్ళ పిల్లలకి నేర్పటాలు. మీరు ఇక్కడ వాక్యం వింటున్నారు, మీ పిల్లలు ఏ గేమ్స్ ఆడుతున్నారో, ఏ సెలలు చూసుకుంటున్నారో, నీ భర్త లేక నీ భార్య, నీ కుటుంబీకులు ఎక్కడికి పోయారో ఇవాళ. అంటే మనుషుల చేతిలో పెట్టావు నీ జీవితాన్ని. ఏంటి వీళ్ళ జీవితాలు ఏమవుతాయి, ఏం కాబోతున్నాయి? పిల్లరా, నీ జీవితాన్ని మనుషుల చేతిలో పెట్టావంటే, నీ జీవితాన్ని సాతానుడి చేతిలో పెట్టావంటే చాలా ప్రమాదం. అది చాలా ప్రమాదం. ఇదిగో ఇక్కడ చూడండి, ఆ కడుపులో జబ్బు వచ్చింది ఇతనికి, పేగులు కుళ్ళిపోయినాయి అనంట. అలాంటి భయంకరమైన వ్యాధి వచ్చింది యెహోరాముకి. 19వ వచనం చూస్తే 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి వేదన నొందుచు అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఉత్తర క్రియలు అంటే కనీసం సమాధి కూడా చేయలేదంట. ఫ్యూనరల్ అంటే రాజుకి జరగాల్సిన మర్యాద సమాధి కార్యక్రమం కూడా జరగాలి. అంత గతిమాలిన జీవితం అయిపోయింది యెహోరాముది. కారణం ఏంటో తెలుసా? తన జీవితాన్ని మనుషుల చేతిలో పెట్టాడు. ఇంకా ఇతను కూర్చిన సాక్ష్యం ఏంటి అనంటే 20వ వచనంలో, అతడు ఏలన ఆరంభించినప్పుడు 32 వాడు యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి ఎవరికి ఇష్టము లేని వాడై అతడు చనిపోయాను. ఎవరికి ఇష్టం లేకుండా పోయింది ఆయన జీవితం. దేవుడు లేని జీవితం, దేవుని వాక్యము లేని జీవితం, దేవుని ఆత్మ లేని జీవితం, దేవుని యందు భయభక్తులు లేని జీవితం, చివరికి నీ ఇంటి వాళ్ళకు కూడా ఇష్టం లేకుండా పోతావు. నీ బంధువులకు కూడా నువ్వు ఇష్టం ఉండవు, నీ పిల్లలకి నువ్వు ఇష్టం ఉండవు. ఎవరు నువ్వంటే ఇష్టపడరు. కారణం ఏంటో తెలుసా? అది దేవుడు లేని జీవితము, అది మనుషుల చేతిలో ఉన్న జీవితము, అది సాతాను చేతిలో ఉన్న జీవితము. సహోదరుడా, సహోదరి, యవనస్తుడా, యవనరాలా, బాగా జ్ఞాపకం పెట్టుకో. నీ జీవితాన్ని ముచ్చటగా ఉండాలంటే, నీ జీవితము సుఖముగా ఉండాలి అనంటే, నీ జీవితము ఫలభరితముగా ఆశీర్వాదకరముగా ఉండాలంటే
దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టాలి. ఆమేన్. అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి, నా జీవితాన్ని నా దేవుని చేతిలో పెడతాను. ఆమేన్. ఎవరి చేతిలో పెట్టాలి? దేవుని చేతిలో పెట్టాలి. యవనస్తులు ఇక్కడ చాలా పనులు చేస్తున్నారు మీరు. రియలీ ఐ అప్రిషియేట్ యూ. నిన్న సాయంకాలం ఇక్కడికి వచ్చేటప్పటికే నిన్న సాయంకాలమే ఈ కటన్స్ ఈ పనులన్నీ చేస్తున్నారు, ఊడుస్తున్నారు. ఎంతో పని. మనం ఆదివారం ఇక్కడికి రాబోయే లోపు చాలామంది చాలా పనులు చేస్తుంటారు. వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆ ఆశీర్వాదాలు మీరు తప్పకుండా పొందుతారు. ఆమేన్. అయితే నా జీవితాన్ని దేవునికి ఇస్తాననే తీర్మానం నీకు ఉండాలి. దావీదు గారు అంటున్నాడు, గొప్ప చిక్కుల్లో పడున్నాను, మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలోనే పడుదును గాక. ఎవరి చేతిలో పడాలి? యవనస్తులు చెప్పండి, ఎవరి చేతిలో పడాలి? పెద్దగా చెప్పండి. యవనస్తులు చప్పట్లు కొడుతూ చెప్పండి, ఎవరి చేతిలో పడాలి? దేవుని చేతిలో. మీ ప్రక్కటోళ్ళతో చెప్పండి, మనం దేవుని చేతిలోకి వెళ్ళాలని చెప్పండి. సెకండ్ ఇచ్చి చెప్పండి. దూరంగా ఉంటే పెద్దగా చెప్పండి, మనం దేవుని చేతిలోకి వెళ్ళాలని చెప్పండి. ఆమేన్. ఆమేన్. నువ్వు దేవుని చేతిలో ఉంటే బలంగా ఉంటావని చెప్పు. నువ్వు దేవుని చేతిలో ఉంటే ఆరోగ్యంగా ఉంటావని చెప్పు. నువ్వు దేవుని చేతిలో ఉంటే దీర్ఘాయుష్ వస్తుందని చెప్పు. నువ్వు దేవుని చేతిలో ఉంటే నీ చేతి పనులన్నీ దేవుడు దీవిస్తాడని చెప్పు. ఆమేన్. ఆమేన్. హుషారుగా ఉన్న వాళ్ళందరూ లేచి చెప్పండి, హుషారు లేకపోతే కూర్చొని చెప్పండి. ఆమేన్. ఎవరి చేతిలోకి వెళ్ళాలి ఇప్పుడు మనం? ఎవరి చేతిలోకి వెళ్ళాలి? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో తేలను నేను అనుక్షణము, నన్ను చెక్కుమో, శిల్పి చేతిలో తేలను నేను అనుక్షణము, నన్ను చెక్కుమో. పిల్లరా, యెహోరాము తన జీవితాన్ని మనుషుల చేతికి అప్పగించుకున్నాడు, సాతాను పనులకి అప్పగించుకున్నాడు. చివరికి అతను ఎవరికి ఇష్టము లేని వాడుగా అయిపోయింది ఆయన లైఫ్. సరే, మనుషులకి ఎవరికి ఇష్టం లేకుండా పోయింది, సరే పర్వాలేదు. ఆత్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చెప్పండి? ఆత్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది చెప్పాలి. తెలిస్తే చెప్పు, తెలియకపోతే మాట్లాడొద్దులే. ఆత్మ, అతను మనుషులకి ఎవరికి ఇష్టం లేదు, దేవుని యందు భయభక్తులు లేకుండా అయిపోయింది ఆయన జీవితం. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఆత్మ? నరకానికి వెళ్ళాడు. ఇప్పుడు మనందరం వారం వారం వాక్యం వింటున్నావా? వాక్యం వింటున్నావయ్యా, వారం వారం వాక్యం వింటున్నామని అన్న వాళ్ళందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా అని చెప్పండి. చప్పట్లు కొడుతూ చెప్పండి. అందరూ వాక్యం వింటున్నారా? వింటున్నారు కదా. ఇంత వాక్యం విని నరకానికి వెళ్ళటం అంత అవసరం అండి? వాక్యం వింటాను కానీ నరకానికి వెళ్ళినా పర్వాలేదా అన్న వాళ్ళందరూ ఆమేన్ అనండి. మళ్ళీ ఒక్కళ్ళు మాట్లాడరు. పాపం ఆ పిల్లోళ్ళు ఎవరు ఆమేన్ అన్నారులే కానీ వాడు ఆమేన్ అన్న మాటకే స్పందించాడు. అంతకుముందు సెంటెన్స్ ఆయనకు తెలియదు ఆ పిల్లోడికి. వాక్యం వింటున్నావు, ప్రార్థనలు చేయించుకుంటున్నావు, 24 గంటల ప్రార్థనలో పాల్గొంటున్నావు, మొదటి తేదీ ప్రార్థనలో పాల్గొంటున్నావు, అలాగే ఈ రక్షణ పొందే వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇన్ని విని నరకానికి వెళ్ళటం అంత అవసరం అండి మనకి?
ఒకవేళ ఇన్ని వసతులు నీకు ఇచ్చిన నరకానికి వెళ్ళే పద్ధతిలోకి వెళ్ళావంటే నీవు దేవుని చేతిలో నుండి సాతాను చేతిలో పెట్టావు నీ జీవితాన్ని. ఇంకొక వ్యక్తిని గురించి ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. ఈ వ్యక్తి తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు. ఆమేన్. ఆ వ్యక్తి ఎవరో చూద్దామా? ఎస్తేరు గ్రంథం తీయండి. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం చూడండి. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాటలాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడును, తన దేశస్థులలో చాలా మందికి ఇష్టుడుగా ఉండెను. ఆమేన్. ఇతను ఎవరయ్యానంటే మొర్దెకై. చెప్పండి పేరు, అందరు పెద్దగా చెప్పండి. మొర్దెకై. ఇతని జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు. దేవుని చేతిలో పెట్టాడు. ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాడు అనే దానికి గుర్తేమిటి అని అంటే, నీ లైఫ్లో ఒక డిసిప్లైన్ వస్తుంది. అన్ని విషయాల్లో క్రమశిక్షణ. ఉదయం లేవగానే నువ్వు బైబిలే చదువుతావు, ప్రార్థన చేస్తావు, దేవుని గురించి ఒక పాటన్నా పాడతావు. ఇవి చేయకుండా నువ్వు ఏమాత్రం వేరే పని చేయవు. ఒక డిసిప్లైన్. అలాగే ఉపవాస కూటాలు ఉన్నాయనుకోండి, బుధవారము శనివారము, ఏది ఏమైనా నువ్వు దేవుని సన్నిధికి వెళతావు, అంతే, వెళ్ళి తీరతావు. నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందు దేవుని సన్నిధికి వెళతావు. ఒక డిసిప్లైన్. ఆ టైంలో నీకు వేరే అర్జెంట్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి, ఐ డోంట్ కేర్ అన్నట్లుగా ఉంటావు. నాకు అవి అవసరం లేదు, ముందు దేవుని సన్నిధికి వెళ్ళాలి. అర్థమైందా పిల్లరా? నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టావన్నందుకు ఒక పద్ధతిలోకి వస్తావు, ఒక క్రమశిక్షణలోనికి వస్తావు, ఒక నియమంలోనికి వస్తావు. వీలైతే చేద్దాం, లేకపోతే ఎగరగొడదాం, ఆ పద్ధతి ఉండదు అసలు. దేవుని చేతిలోనికి నువ్వు వచ్చావంటే ఒక క్రమంలోనికి వస్తావు. దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ ఉన్నా, ఎన్ని పనులున్నా ముందు టైంకి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. అది క్రమశిక్షణ. ఇంకా నువ్వు దేవుని చేతిలో నీ జీవితాన్ని పెట్టావనే దానికి గుర్తు ఏమిటంటే, ఇక్కడ 3వ వచనంలో చూస్తే, యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు. ఆమేన్. అందరితో సమాధానంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంతేగాని ఒకళ్ళతో ప్రేమగా మాట్లాడి ఇంకొకళ్ళతో ద్వేషంగా ఉండటం లేదు. ఒకళ్ళంటే ఇష్టపడటం, ఇంకొకళ్ళంటే శత్రువులుగా చూడటం లేదు. అందరితో సమాధానం. సహోదరుడా, సహోదరి, నీవు దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడితే అందరితో ప్రేమగా ఉంటావు, అందరితో సమాధానంగా ఉంటావు, అందరితో ఐకమత్యంగా ఉంటావు, అందరితో ఏక మనసుతో, ఏక భావముతో నడుస్తూ ఉంటావు. భేదాభిప్రాయాలు, వర్గాలు, ముఠాలు ఇవన్నీ ఉండవు. దేవునితో ఉండే వాళ్ళకి అందరితో సమాధానంగా ఉంటారు. తర్వాత ఏమంటున్నాడు? తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు.
నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే ఇతరులు ఎలా ఉన్నారా, వారు క్షేమంగా ఉన్నారా లేదా, వారు ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఎంక్వైరీ చేస్తావు, ఆలోచన చేస్తావు. నీ దృష్టికి వస్తే వారి గురించి ప్రార్థన చేస్తావు. టైం చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళతావు, వాళ్ళతో మాట్లాడతావు, వాళ్ళని హెచ్చరిస్తావు, వాళ్ళని బలపరుస్తావు, వాళ్ళ క్షేమమును రావాలి అని వారి కొరకు మొరపెడతా ఉంటావు. అది నువ్వు దేవునితో ఉన్నావనే దానికి గుర్తు. ఇతరుల క్షేమమే నా క్షేమము అనే మనస్సు ఉంటుంది దేవునితో ఉండేవారికి. అందరి క్షేమాన్ని కోరుకుంటావు. నీ సహోదర సహోదరుల క్షేమమును కోరుకుంటావు. అనగా నువ్వు దేవునితో ఉన్నావు, నీ జీవితాన్ని దేవునికి ఇచ్చావని గుర్తది. మరి అలాంటి మనస్సు మనలో ఉందా? తర్వాత ఈ మొర్దెకాయలో ఉన్న మరొక మాట ఏమిటంటే, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ప్రియమైన వ్యక్తిగా, బిలవ్డ్ పర్సన్, డియర్ పర్సన్, వాళ్ళు ఇష్టడుగా మారిపోయాడు. నీ జీవితాన్ని దేవునికి ఇచ్చేవంటే గుర్తు ఏమిటంటే నువ్వు ఇష్టడుగా ఉంటావు, ఇష్టురాలుగా. ఇదే మాట, ఇష్టుడు అనే మాట హానోకును గురించి కూడా రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అతడు కొనిపోబోక మునుపు దేవునికి ఇష్టుడాయను. సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే, నీ జీవితాన్ని దేవునికి ఇస్తే నువ్వు దేవునికి ఇష్టడుగా మారతావు. అందరికీ ఇష్టడుగా, ఇష్టురాలుగా మారతావు. నీ యొక్క సాక్ష్యమును వింటున్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రేమిస్తారు, నిన్ను ప్రేమిస్తారు. అందరితో సమాధానంగా ఉంటావు, అందరి క్షేమాన్ని కోరుకుంటావు. దేవునికి ఇష్టలుగా మనం మారిపోతాము. ఆమేన్. అదండి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టామంటే అర్థం. అందుకనే మనం ఇప్పుడు మొదటి వాక్యం ఏమని చదువుకున్నాం? దావీదు గారు ఏమంటున్నాడు? నేను మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలో పడుదుముగాక అని. పడుదుముగాక. ఎవరి చేతిలో పడాలి? మనందరం ఎవరి చేతిలో పడాలి చెప్పండి? దేవుని చేతిలో పడ్డాను. ఇదిగో చూడండి, నేను ఇప్పుడు దోశలు పట్టాను. దోశలు పట్టడం అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక చెట్టు కింద ఉండాను అనుకో, ఓ మామిడికాయ చెట్టు కింద ఉండా, ఆ కాయని కోస్తున్నారు. ఆ కాయని కోస్తూ ఉన్నప్పుడు ఆ కాయని పట్టుకోవడానికి నేను చేతులు పట్టా. ఇలా అందరూ ఇలా పట్టండి దోశలు. ఈ దోశలు పట్టడం అంటే అర్థం ఏంటి? కాయని పట్టుకోవాలి. ఏం చేయాలి? కాయని పట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు ఈ పుల్పీట మీద ఉండి దేవుడు కూడా మన సంఘానికి చూపిస్తూ దోశలు పట్టాడు. ఇలా ఎందుకు దోశలు పట్టాడంటే, నీ జీవితాన్ని నా చేతిలో పెడతావా, నీ జీవితాన్ని నా దోశల్లో పెడతావా అని చేయి పెట్టాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన తీర్మానం అంటే, నా జీవితాన్ని నీ చేతిలో పెడతానయ్యా, నీ దోశల్లోకి వస్తానయ్యా అని చెప్పాలి. ఇప్పుడు దేవుని చేతులు, దేవుని దోశలు అనుకుందాం. ఏది? ఇప్పుడు నా చేతులు, నా దోశ దేవుని చేతులు అనుకుందాం. ఇప్పుడు నీ జీవితాన్ని అంటున్నాడు, నా దోశట్లోకి వస్తావా అంటున్నాడు. నువ్వేమనాలి? నీ దోశల్లోకి వస్తానయ్యా అని చెప్పండి. అందరూ మీ చెయ్యి చూపించి చెప్పండి, ఈ దోశల్లోనికి నీ దోశట్లో పడతానయ్యా, ఆమేన్. నీ చేతిలోనికి వస్తానయ్యా, ఆమేన్. నేను నీ చేతిలో పడి ఉంటానయ్యా, ఆమేన్. నా
జీవితాన్ని నీకు ఇస్తానయ్యా. ఆమేన్. చప్పట్లు కొట్టి ఒకసారి అందరూ. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ దివ్య శరణం, శరణం నీ దివ్య శరణం, శరణం నీ దివ్య శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇప్పుడు చెప్పండి, నీ జీవితాన్ని ఎవరికి ఇవ్వాలి? చెప్పాలి చెప్పాలి చెప్పాలి, పెద్దగా చెప్పండి. నీ జీవితాన్ని ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు నీ ఇష్టం అది. నీవు, నీ జీవితము, నీ స్టైలు, నీ పౌడరు, నీ లెవెలు, నీ జీవితం నీది, నేనేమన్ను. కానీ నీ జీవితాన్ని మనుషులకి ఇస్తావా? నీ చేతిలోనే పెట్టుకుంటావా? సాతానికి ఇస్తావా? దేవునికి ఇస్తావా? నీ స్టైల్లో నువ్వు చెప్పు, ఎవరికి ఇస్తే బాగుంటుంది? చెప్పాలి చెప్పాలి, పెద్దగా చెప్పాలి. ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఇప్పుడు మీరు చెప్పలేదనుకో, ఆయనకి ఇచ్చేది నా జీవితాన్ని, నా జీవితం నా ఇష్టం అంటున్నారు. నీ ఇష్టం, ఓకే, ఆమెనంటా నేను, ఇక నువ్వు అంతే అవుతావు. ఎవరికి ఇస్తావు నీ జీవితాన్ని? చెప్పాలి చెప్పాలి. రోషం రాలా మీకు? రోషం కలగలా? అస్సలు రోషం లేదు మీ దగ్గర. లేదన్నాను కదా. ఎవరికి ఇస్తావు నీ జీవితాన్ని? నా జీవితాన్ని దేవునికి ఇస్తాను. ఆమేన్. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి నీ జీవితాన్ని? దేవునికి ఇవ్వాలి. దావీదు గారు లాంటి వాడే అన్నాడు, మనుషుల చేతిలో పడనరా బాబు. ఎవరి చేతిలో పడతాను? యెహోవా చేతిలో పడతాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ఒక్క నిమిషం తలలు వంచి మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, ప్రభా నీ చేతిలోనికి వస్తాను నాయన, నా జీవితాన్ని నీ చేతిలో పెడతా. ఇన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయాను, ఇంకా వేస్ట్ కానివద్దు, నరకానికి పోనివద్దయ్యా. సహోదరుడా, నువ్వు నోరు తెరిచి దేవుణ్ణి అడుక్కోవాలి. ఏ టైంలో సైతానుడు దెబ్బ కొడతాడో అర్థం కాని రోజులు ఇవి. నువ్వు అడుక్కో, ప్రభువా నేను లోబడతానయ్యా, సాతానుడు నన్ను దెబ్బ కొట్టనివద్దయ్యా, నాకు నా ఇంటికి నష్టం కలగనివద్దు ప్రభువా, నన్ను కాపాడండి. యెహోరాము దేవునికి ఆయన జీవితం ఇవ్వలేదు, పాడైపోయాడు. కానీ మొర్దెకై తన జీవితాన్ని దేవునికి ఇచ్చాడు, అందరికీ ఇష్టడుగా మారాడు కదా. హానోకు తన జీవితాన్ని దేవునికి ఇచ్చాడు, దేవునికి ఇష్టడుగా మారాడు కదా. నా జీవితాన్ని మీకు ఇస్తానయ్యా అని నువ్వు ప్రభుతో చెబుతావా? పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను దర్శించండి. ఒక్కరి జీవితము కూడా ప్రక్కకు పోనివద్దు, లోకం వైపుకు పోనివద్దు, మనుషుల చేతిలోనికి పోనివద్దు. మా జీవితాలు దేవుని చేతిలోనే పెడుతున్నాము. మేమందరము దేవుని దోసిలిలో ఉందుముగాక. మేమందరము దేవుని రెక్కల నీడ క్రింద బ్రతుకుదుముగాక. మేమందరము దేవుని చెయ్యి పట్టుకొని నడుచుదుముగాక. మొర్దెకాయ లాంటి జీవితం మేము అనుభవించుదుముగాక. ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రియులను మీరు దర్శించి ప్రతి ఒక్కరి జీవితము దేవుని చేతిలోనికి వచ్చినప్పుడు అది బహు గొప్పగా, ఆశీర్వాదకరముగా, అందరికీ ఇష్టముగా, దేవుని చేత గొప్ప వ్యక్తిగా మొర్దెకై